హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదండి. ఇప్పుడు నేను పెన్సిల్తో ఆల్రెడీ ఒక పిక్చర్ని డ్రా చేశాను. చూసారు కదండి. ఇక్కడ ఒక వైట్ కలర్ ఫ్యాబ్రిక్ మీద డ్రా చేసి చూపించాను. ఇప్పుడు మీకు నిన్న చూపించాం కదా పార్ట్ 1 వీడియోలో. ఇప్పుడు పార్ట్ 2 వీడియోలో ఫ్యాబ్రిక్ మార్కర్, ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్ మార్కర్ పెన్ని ఎలా యూస్ చేయాలో మీకు చూసి చూపిస్తాను. చూడండి. ఇప్పుడు నేను రెడ్ కలర్ మార్కర్ తీసుకున్నాను. చూసారా ఎంత ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. సేమ్ మనం పెయింట్ ఎలా వేసుకుంటాం అలాగే పెయింట్ అయితే ఇక్కడ మిక్సప్ అయిపోతుంది, పడిపోతుంది. కాబట్టి నేను డబల్ కలర్ ఇద్దాం అనుకుంటున్నాను. అందుకోసం నేను కొంచెం లైట్గా యూస్ చేస్తున్నాను. చూసారండి ఎంత ఫాస్ట్గాను అవుతుంది, తొందరగాను అయిపోతుంది. ఇది వాషబుల్ కూడా అండి. వాటర్ వేసినా కూడా ఏం కాదు. మీకు వాటర్ వేసి కూడా చెక్ చేసి చూపిస్తాను. ఇన్స్టెంట్గా త్వరగా అయిపోతుంది ఇది పని. చూసారా ఈజీగా స్ట్రోక్స్ కూడా వచ్చేస్తాయి. నేను ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నాను ఫిల్ చేయడానికి.
ఇప్పుడు చూసారు కదండి ఈ ఫ్లేవర్ ఎలా కంప్లీట్ చేశాను. నెక్స్ట్ దీనికి నేను అవుట్లైన్ చేయడానికి చూపిస్తాను చూడండి. నేను అవుట్లైన్ కోసం కొంచెం పింక్ యూస్ చేస్తున్నాను. నేను ఫుల్గా ఇవ్వడం లేదు, ఇలాగా స్ట్రోక్స్ ఇచ్చుకుంటున్నాను. చూసారు కదండి ఇలాగా నేను స్ట్రోక్స్ ఇచ్చుకున్నాను. అలాగే ఈ గ్రీన్ కలర్తో పాటు ఇలాగా ఇక్కడ అన్ని ఫినిష్ చేసి చూపిస్తాను. చూసారు కదండి సింపుల్గా ఈజీ మెథడ్లో జస్ట్ ఒక 5 మినిట్స్లో మనం ఇలాగ వేసుకోవచ్చు. జస్ట్ నేను ఆ బార్డర్ లైన్స్ ఒకటే గీసానండి, దీనికి ఏం ఫిల్లింగ్ ఏమీ చేయలేదు. చూసారు కదండి చూడండి ఇలాగా రబ్ చేసినా కానీ పోవు, డ్రై అయిపోయింది. మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇంటిలో ఈజీగా ఇలా వేసుకొని మనము టేబుల్ మీద కూడా వేసుకోవచ్చండి ఇలాగా. ఇప్పుడు నేను దీన్ని వాటర్లో కడిగి చూపిస్తాను చూడండి. చూసారా ఇప్పుడు నేను దీనికి వాటర్ వేసాను, అయినా కానీ ఏమీ అంతగా స్ప్రెడ్ కాలేదు చూడండి.